Good morning to one and all. Today I would like to discuss second semester soil geometry paper, first BSc course. Here we discuss second unit. In second unit we discuss some formulas on the chapter, and in previous class we solved some models of problems. Which type of problems actually we discuss? In previous class, we discussed find the image of the point. What is that? మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా చేయాలో చూసుకుందాం. అలాగే ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నామంటే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఇమేజ్ ఆఫ్ ద లైన్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్లయితే ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇందులో మొత్తం ఆ యొక్క ఇమేజ్ యొక్క లైన్ అంతటి అంటే దీని యొక్క ప్లేన్ని చూపించమని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దాని యొక్క డయాగ్రామ్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఒక ప్లేన్ ఉంటుంది. లైన్ అంటే ఏంటంటే వీడి యొక్క ఇమేజ్. ఎస్టర్డే క్లాస్లో మనం ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇమేజ్ యొక్క లైన్, ఈ యొక్క లైన్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అన్నమాట. ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ పాయింట్ ఏమి ఇచ్చారు మనకి పాయింట్? ఇప్పుడు బి పాయింట్ ఉంది. x minus x1/2 y by minus 1 z plus 2/2. దీని ద్వారా మనం ఈ యొక్క పాయింట్ యొక్క లైన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ప్రాబ్లం. Solution. ఏమి ఇచ్చారు మనకి? Given that x minus 1/2 equal to y minus 1 z plus 1/2. మనం ప్రీవియస్ క్లాస్లో అంటే ఒక పార్ట్ ప్రీవియస్ క్లాస్లో మీకు ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే కనుక ఇది చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఆల్రెడీ రిప్రజెంట్ చేసి చూపించాను. ఏంటి ఇదే కదండి ఇమేజ్ యొక్క లైన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తాం త్రూ పాయింట్. కానీ మనకి వచ్చిన పాయింట్ ని మనకి డిఆర్గా ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈక్వేషన్ మనం పెట్టుకుంటాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఇమేజ్ ఆఫ్ ద లైన్ అనేది వచ్చేస్తుంది. మీకు కనుక ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కనుక తెలిస్తే ఈజీగా మీరు లైన్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ప్యాటర్న్. ఏం ప్యాటర్న్ అంటే ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ని ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో సో ఇప్పుడు కూడా అలానే ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ వీటి యొక్క డిఎస్ రాయండి. ద డిఎస్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్
వాటిని ఏ అనుకోండి, ఏమవుతాయి? -1 0 2 అనేది అవుతాయి. మనకి నెక్స్ట్ ఒక ప్లెయిన్ ఈక్వేషన్ ఇచ్చారు, అదేంటి? లెట్ దీని ప్లేన్ బి అనుకోండి, బి ద ఇమేజ్ ఆఫ్ ఏ ఇన్ ద ప్లేన్. ఇప్పుడు ఏమవుతుందా ఈక్వేషన్? 2x plus y minus 3z minus 4 equal to 0. నెక్స్ట్ వీరెన్నింటికి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈక్వేషన్ లైన్ పెట్టండి. therefore equation of the line ఏమవుతుంది? సిమెట్రిక్ లైన్ x minus 1/2 y minus 0/1 z plus 2/-3. ఇక్కడ చూడండి మనకి డిఆర్ఎస్ ఏమవుతాయి? ఇవే కదా ఈ ప్లేన్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియెంట్స్ xyz కోఎఫిషియెంట్స్ కదా, ఆ కోఎఫిషియెంట్స్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం వీటిని లెట్ ఆర్ అనుకుని మనం xyz వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఇప్పుడు xyz వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. y2 equal to r, y minus equal to r, z plus 2/-3 equal to r. ఇప్పుడు ఏమవుతుంది? x minus 1 equal to 2r, x ఏమవుతుంది? 2r plus 1. నెక్స్ట్ y equal to r అనేది వస్తుంది. నెక్స్ట్ z plus 2 equal to -3r, నెక్స్ట్ z equal to -3r minus 2. దీన్ని ఏమనుకుంటానంటే నేను ఎనీ point on the line AB equal to మనకి ఏమొచ్చింది? xyz వాల్యూస్ 2r plus 1, నెక్స్ట్ r, నెక్స్ట్ -3r minus 2. సో మనకి ఇక్కడ వరకు మనం ప్రీవియస్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో అలాగే సేమ్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వీటికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం కదా ప్రీవియస్ మెథడ్లో, అంటే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి. దీనికి కూడా ఇప్పుడు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి మిడ్ పాయింట్? మనకి ఇవి వచ్చిన ఇక బి పాయింట్కి, అలాగే మనకున్న ఏ పాయింట్కి మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. midpoint of AB ఏమవుతుంది? ఏ వాల్యూ ఉంది మనకి? 2r plus 1 plus 1/2. Next plus 0/2. Next -3r minus 2 minus plus 2/2. ఎలా రాసాము ఈ మిడ్ పాయింట్స్ యొక్క వాల్యూస్ ని? అక్కడ బి పాయింట్ ఉన్నది మనకి,
ఏ పాయింట్ కూడా తెలుసు. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఈ మిడ్ పాయింట్ వాల్యూ అనేది వస్తుంది. అక్కడ బి వాల్యూ మనకి 2r + 1 అలాగే x వాల్యూ ఇదేమవుతుందంటే x1 y1 z1 ఇదేమవుతుందంటే x2 y2 z2 వాల్యూ అనేది అవుతుంది. మనకి మిడ్ పాయింట్ ఆఫ్ దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x1 + x2/2 y1 + y2/2 ప్లస్ z1 + z2/2 కదా. సో ఈ ఫార్ములాలో నాకు x/z వాల్యూస్ అనేది తెలుసు. x/z వాల్యూస్ తెలిస్తే మనం డైరెక్ట్గా ఆ వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్స్ అనేది వచ్చాయి. నెక్స్ట్ -1 0 -2. సో వీటి యొక్క పాయింట్ ఎలా వచ్చింది? ఇప్పుడు వాల్యూ 2r/2 నెక్స్ట్ r/2 నెక్స్ట్ 3r/2 అనేది మనకి వచ్చింది. సో మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు r వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో మనకి వచ్చిన పాయింట్స్ని xy z పాయింట్స్ని అందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక r వాల్యూ అనేది తెలుస్తుంది. r వాల్యూ తెలిసిన తర్వాత మనకి b పాయింట్ తెలుసు కదా. ఆ b పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుంది. వీటిని ఇప్పుడు ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? దిస్ పాయింట్ is in the plane. ప్లేన్ ఈక్వేషన్ ఏంటంటే మనకి 2x + y నెక్స్ట్ 3z - 4 = 0. సో ఈ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 2 × 2r/2 + r/2 -3 × -3r/2 4 = 0. నెక్స్ట్ 2 to 4r + r 1/2ని కామన్ తీయండి. అప్పుడు +9r 8 = 0. సో దీని ద్వారా మనం 1/2 సైడ్కి వెళ్తే 0 ఉంది కదా. ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ? r వాల్యూ 10 14 r = 8. r మనకి ఎంత వస్తుంది? r వాల్యూ 8/14. 8/14 అంటే మనకి r వాల్యూ ఎంత? 4/7 అనేది వాల్యూ వచ్చింది. సో మనకి ఇప్పుడు r వాల్యూ అనేది తెలిసింది. r వాల్యూ కనుక తెలిస్తే ఆ పాయింట్ మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? b వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. b వాల్యూ ఎంత మనకి? ఆ పాయింట్ b వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. Substituting r value in
బి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? బి ఈక్వల్ టు 2 into 4/7 plus 1. Next 4/7. Next minus 3 into r అంటే 4/7 minus 2. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 into 4 అంటే 8. 8 plus 7/7. Next 4/7. Next minus 12 minus 14/7. సో మనకి టోటల్ ఎంత వచ్చింది? 15/7 అలాగే 4/7. సో నెక్స్ట్ minus 26/7. సో ఇప్పుడు మనకి బి పాయింట్ అనేది వచ్చేసింది. త్రూ మనం పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ పాయింట్ని నేను పీగా తీసుకుంటాను. ఆ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఆ వాటిని ఎక్స్ వై జెడ్ కింద ట్రీట్ చేసి మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇంకొక ఆర్ వాల్యూ అనేది వస్తుంది. ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బీపీని అంటే వాటి యొక్క పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది. బి వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్ that b equal to మనకి ఏమొచ్చింది? 1 + 2r. ఈ పాయింట్ నేను p కింద తీసుకుంటాను. దేనికి తీసుకుంటానంటే లైన్ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది తీసుకుంటాను. r 3r - 2. ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ అనేది వచ్చింది. మనకి ఇప్పుడు మనం ఏదో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన ఈ ఈక్వేషన్ అంటే 2x + y - 3z - 4 లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత వాటిని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. p = 1 + మన ఈక్వేషన్ ఏంటి? 2 into 1 + 2r. నెక్స్ట్ y కదా ప్లస్ r అంటే r. నెక్స్ట్ minus 3 into -3r - 2 - 4 = 0. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. 2 + 4r + r minus 9r + 6 - 4 = 0. అంటే మనకి టోటల్గా r వాల్యూ ఎంత వస్తుంది? 4r 5r 10r 10r + 4r 14r plus 2 + 6 2 4 = r 0. సో మనకి ఇప్పుడు 14r - 4. దీన్ని బట్టి మనకి r వాల్యూ ఎంత వచ్చింది? r = -4/14, which is nothing but -2/7 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం ఆ యొక్క పీ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాయింట్స్ అనేది వస్తుంది. ఆ పాయింట్స్కి మనం బీపీని ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన పాయింట్ అనేది వచ్చేస్తుంది. అంటే మనం సిమెట్రిక్ ఫార్మాట్లో చూపించాలి కాబట్టి, అంటే ప్లెయిన్ ఈక్వేషన్గా దాన్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి, సో మనకి ఏం కావాలి? ఇప్పుడు డిఆర్ఎస్ కావాలి, ఎట్ ద సేమ్ టైం
మన వాల్యూస్ కూడా కావాలి. మనకి ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, -2/7 అనేది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఈ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పాయింట్ ఎంత మనకి 1 + 2 × -2/7 నెక్స్ట్ -3 × -2/7 -2. ఇప్పుడు వీటిని ప్లస్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది 7 - 14/4/7 -2/7 అలాగే మైనస్ మైనస్ ప్లస్ కదా +6 - 14/7 3/7 -2/7 అలాగే -8/7. సో మనకి ఇప్పుడు ఒక పాయింట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీని ద్వారా మనకి ఇప్పుడు మనకి వచ్చిన బి పాయింట్ ఉంది కదా, బి ఏంటండి, బి పాయింట్ని పి పాయింట్కి చేయండి, యాడ్ చేయండి. మనకి బి పాయింట్ ఏది కదా, బీపీ బార్ ఎంత వచ్చింది 3/7 ప్లస్ ఈ పాయింట్ ఎంత వచ్చింది మనం పాయింట్ వచ్చేస్తే 15/7 నెక్స్ట్ -2/7 అలాగే సెకండ్ పాయింట్ ఎంత వచ్చింది 4/7 నెక్స్ట్ -8/7 అలాగే -26/7 అనేది వచ్చింది. వీటిని ఫైండ్ అవుట్ చేయండి. 3 + 18/7 నెక్స్ట్ 2/7 నెక్స్ట్ 34/7 మనకి ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఇమేజ్ పాయింట్ అనేది వచ్చింది. సో దీన్ని మనం ఎవరైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి, క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద ఇమేజ్ లైన్ dp bar equal to ఏమవుతుంది x plus (3/7 by 18/7) plus y minus 1/next 2/7 plus z minus 4/3/7 equal to 0. సో మనకి కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది. సో ఇలా మనం ఏదైనా ఇమేజ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా మనం సాల్వ్ చేస్తాం. ముందు మనకి ఏం రావాలంటే ఫస్ట్ ఇమేజ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఇమేజ్ యొక్క పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి మనం ప్లేన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ మోడల్స్ వస్తే మనం ఎలా సెట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
Find the angle between the line x minus 2y plus z equal to 0, x plus y minus z minus 3. అలాగే సెకండ్ ప్లేన్ x plus 2y plus z minus 5 equal to 0, equal to 8x plus 12y plus 5 0. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏంటి ఫార్ములా cos theta equal to L1 L2 plus M1 cos theta formula ఏంటి అంటే L1 M1 plus M1 M2 plus N1 N2 by root over L1 square plus M1 square plus N1 square into root over L2 square plus M2 square plus N2 square. సో ఈ ఫార్ములా ద్వారా మనం వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ క్లబ్ చేసి ఇచ్చారు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ మనం ఇంటర్మీడియట్లో చేస్తాం కదా 2 ఈక్వేషన్స్ క్లబ్ చేసి ఫైండ్ అవుట్ చేయమంటే ఎల్ ఎమ్ ఎన్ అంటే వాటి యొక్క డిఆర్ఎస్ తీసుకుని మనం అంటే ఒకే ఈక్వేషన్లోని 2 ఈక్వేషన్ అంటే ఇదొకటి ఇదొక ప్లేన్ కాబట్టి మనం ఎల్ఎంఎన్ కింద తీసుకుని వాటిని సాల్వ్ చేస్తే మనకి ఎల్ఎం వాల్యూస్ వస్తాయి. వాటిని ఏమనుకుంటాం మనం ప్లస్ అనుకుంటాం. సో దాన్ని L1 పాయింట్ M1 పాయింట్ N1 పాయింట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ప్లేన్ కూడా అలాగే తీసుకుని ఫస్ట్ మనం L1 M1 N1 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా నెక్స్ట్ ఈక్వేషన్ ద్వారా కూడా L2 M2 ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి టోటల్గా వాల్యూస్ వచ్చేస్తాయి కాబట్టి ఫార్ములాలో వేసుకుని మనం థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కామెంట్లో చేద్దాం. ఫస్ట్ మనకు సొల్యూషన్ గివెన్ దట్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు x మైనస్ 2y ప్లస్ z ఈక్వల్ టు 0 అలాగే x ప్లస్ y మైనస్ z మైనస్ 3 దీని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x ప్లస్ 2y ప్లస్ z మైనస్ 5 ఈక్వల్ టు 0 8x ప్లస్ 12y ప్లస్ 5z దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో నాకు ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఏం కావాలి L1 M1 N1 కావాలి. ఈక్వేషన్ 2 నుంచి నాకు ఏం కావాలంటే L2 M2 N2 వాల్యూస్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే let L1 M1 N1 be the direction cosines of equation 1. నాకేమవుతాయి L1 M1 అనే ఏంటి డైరెక్షన్ cosines of equation 1 డైరెక్షన్ cosines తీసుకుంటాను. సో తీసుకున్న తర్వాత నాకు ఏమొస్తాయి 3 పాయింట్స్ అనేవి వస్తాయి. 3 పాయింట్స్ ఏమవుతాయి మనకి L1 M1 N1 అనేవి అవుతాయి అన్నమాట. The line is common to the plane is given by 1. అంటే మనకి ప్లేన్ ఏమైంది డిఆర్ఎస్ ప్లేన్ ఈ ఈక్వేషన్
వచ్చిందే కదా. సో వీటిని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద perpendicular to the normal of ఏ ప్లేన్ ఫస్ట్ ప్లేన్. అప్పుడు ఏమవుతుంది మనకి L M N. సో ఈ ఈక్వేషన్ లో మనం y ని ఫస్ట్ కింద తీసుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది y కోఎఫిషియంట్ -2 కదా. నెక్స్ట్ z 1, నెక్స్ట్ 1 x కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ -2. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్లో చేస్తారండి, సేమ్ అదే ప్యాటర్న్. y కోఎఫిషియంట్ అంటే ఇక్కడ 1, అలాగే z కోఎఫిషియంట్ -3, అలాగే x కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అందరూ L ఈక్వల్ టు 6 మైనస్ 1. ఫస్ట్ దాన్ని నేను L1 అనుకుంటాను కదా. M1 ఈక్వల్ టు 1 ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి 3. నెక్స్ట్ N1 1 ప్లస్ 2. సో N1 వాల్యూ ఎంత వచ్చినప్పుడు 5, M1 వాల్యూ ఎంత వచ్చినప్పుడు 3, 4. నెక్స్ట్ N1 వాల్యూ ఎంత 3 అనేది వచ్చింది. సో నాకు ఇప్పుడు L1 M1 వాల్యూస్ ఏమొచ్చినాయి 5, 3 వచ్చినాయి. సారీ ఇక్కడ 1 minus 1 1 1. Two minus 1, next 1 minus plus 1, next 1 plus 2. ఇప్పుడు L వాల్యూ ఎంత అవుతుంది? L1 వాల్యూ 1, M1 వాల్యూ ఎంత అవుతుంది 2, నెక్స్ట్ L1 వాల్యూ అవుతుంది 3 అవుతుంది. Therefore L1 M1 L1 ఈక్వల్ టు 1 2 3 పాయింట్స్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ సేమ్ లా మనం ఫైండ్ అవుట్ చేయాలి L2 M2 N2 ని ఫైండ్ అవుట్ చేయాలి. L2 M2 L2P. This is our equation 2. దీని equation 2 అనుకున్నాం కదా. Is perpendicular to the of equation 2. ఇప్పుడు ఏమవుతుంది L2 M2 వాల్యూస్ ఫస్ట్ y కోఎఫిషియంట్ రాయాలి. y కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 1, సారీ ఈక్వేషన్ కదా, సెకండ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ z కోఎఫిషియంట్ ఎంత మనకి 1, నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఎంత 1, అలాగే 2 ని వేసుకుంటాం. నెక్స్ట్ ఇందులో y కోఎఫిషియంట్ 12, నెక్స్ట్ z కోఎఫిషియంట్ 5, నెక్స్ట్ x కోఎఫిషియంట్ 8, మళ్ళీ 12. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి xy వాల్యూస్ అనేది వస్తాయి.
L2 value ఏమవుతుంది 5 to 10 minus 12 equal to next M2 value 8 minus 5 next N2 value ఏమవుతుంది 12 minus 16 8 to 16 L2 equal to 10 minus 12 అంటే minus 2 next M2 value ఎంత 3 next M2 value equal to minus 4 సో మనకి ఇప్పుడు 2 పాయింట్స్ అనేది వచ్చినాయి ఏం పాయింట్స్ అది L2 M2 N2 వాల్యూస్ అలాగే M1 M2 వాల్యూస్ కూడా వచ్చినాయి వీటి ద్వారా నేను ఇప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా సో ఇప్పుడు యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం దీంట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే 4 angle between the lines ఏంటవి cos theta equal to L1 L2 plus M1 M2 plus M1 M2 by root over L1 square plus M1 square plus N1 square into root over L2 square plus M2 square plus N2 square మనకి L1 వాల్యూ ఎంత వచ్చింది 1 అలాగే L2 వాల్యూ ఎంత వచ్చింది 2 ప్లస్ M1 వాల్యూ ఎంత వచ్చింది 2 M2 వాల్యూ ఎంత వచ్చింది -3 ప్లస్ N1 వాల్యూ ఎంత వచ్చింది 3 M2 value 4 by root over 1 square అంటే 1 square plus M1 square అంటే 2 square plus N1 square అంటే 3 square అలాగే L2 square value అంటే 2 square M2 square value ఎంత -3 square plus N2 value ఎంత 4 square so దీన్ని మల్టిప్లై చేయండి 1 into 2 2 minus 2 into 3 minus 6 next 3 into 4 plus 12 by root over 1 plus 4 plus 9 అలాగే square root of 4 plus 3 square అంటే 9 plus 4 square అంటే 16 value ఎంత వచ్చింది theta value cos theta equal to 6 minus 6 plus 12 అంటే 6 plus 2 అంటే 8 by root over 10 plus 14 into root over 6 plus 20 29 so మనకి cos theta అనేది ఏం వచ్చింది 4 by 2 సో ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దాం స్క్వేర్ ఇంటూ 14 ఇంటూ 29 ఏమవుతుంది 14 ఇంటూ 29 290 నెక్స్ట్ 4 9s 36 plus 8 11
406 value 8/√406. సో మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి డీటా వాల్యూ ఎంత వచ్చింది cos inverse of 8/√406. సో మనకి ఇలా లైన్స్ లో యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఫార్ములా ఏంటి L1 L2 plus M1 M2 plus N1 N2 by root over L1 square plus M1 square plus N1 square into root over L2 square plus M2 square plus N2 square. సో ఈ ఫార్మాట్ లో మనం వేసుకుని అది లైన్ ఈక్వేషన్ లో క్లబ్ చేసి ఇస్తే మనం L M అంటే DRS తీసుకుని ఆ DRS ద్వారా మనకి L1 పాయింట్ M1 పాయింట్ N1 పాయింట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే F2 వాల్యూ M2 వాల్యూని సేమ్ అదే ప్యాటర్న్ లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తాయి L1 M1 N1 వస్తాయి పాయింట్స్, అలాగే L2 M2 N2 వాల్యూస్ కూడా వస్తాయి. సో దాన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కావాల్సిన తీటా వాల్యూ అనేది వస్తుంది. సో ఈ ఫార్మాట్ లో మనం ఇలా ఏ మోడల్ ఇచ్చినా త్రూ ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ 1 and all.